ఒక సర్ప్రైజ్ రియాక్షన్ వీడియోలో సరే నేను నీ నోట్లో పెడతాను గెస్ట్ నోట్లో పెడుతుంటారు. ఇప్పుడు షుగర్ సిరప్ ఇలా చేతికి స్టిక్ అవ్వాలను కొంచెం క్యాష్యూ పౌడర్ ని డ్రిజిల్ చేస్తున్నాను. కోకోనట్ బర్ఫీ. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్క్రాలింగ్ విత్ జనని. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు జనని అండ్ నేను యూఎస్లో ఉంటున్నాను. ఇంకా నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు ఏంటంటే ఒక సర్ప్రైజ్ రియాక్షన్ వీడియో లాంటిది ప్లాన్ చేస్తున్నాను. బట్ ఎలాంటి రియాక్షన్ వస్తుందో నాకైతే ఐడియా లేదు, ఎందుకంటే ఎప్పుడు ఎక్కువ రియాక్షన్స్ ఏమి ఇవ్వడనమాట. ఈరోజు వర్క్లో చాలా స్ట్రెస్ఫుల్గా ఉంది తనకి. సో ఏదన్నా మంచిగా చేసిస్తే మేబీ బాగుంటుందేమో అనిపించింది. అండ్ చాలా రోజుల నుంచి తను కోకోనట్ బర్ఫీ అడుగుతూనే ఉన్నాడు. ఒకప్పుడు చేశాను, ఒక 2 years బిఫోర్ ఎప్పుడో, చాలా బాగా వచ్చింది. సో మళ్ళీ అడుగుతూ ఉన్నాడు అనమాట. కానీ ఈ మధ్య అస్సలు కుదరలేదు, చేయలేదు. బట్ ఈరోజు చేద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ సీ ఎలా నచ్చుతుంది, ఎలా వస్తుంది. అసలు చాలా రోజులు అయింది కదా, నాకు కూడా ఐడియా లేదు. సో చూసేద్దాం. మమ్మీని అయితే రెసిపీ అంతా కనుక్కున్నాను అనమాట. ఎందుకంటే లాస్ట్ టైం మమ్మీ రెసిపీనే చేశాను, బాగా వచ్చిందని తెలుసు. సో అదే ఫాలో అవుదాంలే, ఎందుకు రిస్క్ అని చెప్పేసి మమ్మీని రెసిపీ అంతా కనుక్కున్నాను. ఇప్పుడు వెళ్ళి మనం చేసేద్దాం. ఇది యాక్చువల్గా నేను లాస్ట్ ఇయర్ షూట్ చేసిన వీడియో అనమాట, కానీ నాకు పోస్ట్ చేయడానికి కుదరలేదు. సో ఇప్పుడు షేర్ చేస్తున్నాను. అండ్ నాకు ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ నేను యూజ్ చేసింది గుర్తులేదు, బట్ రెసిపీ అయితే షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ కోకోనట్ అండ్ షుగర్ తీసుకోవాలన్నమాట. నేనైతే అరౌండ్ 3 to 4 cups ఆఫ్ కోకోనట్ అండ్ 3 to 4 cups ఆఫ్ షుగర్ యూజ్ చేశాను. 1 cup ఆఫ్ బాయిలింగ్ వాటర్లో షుగర్ని వేసుకుని బాయిల్ చేస్తున్నాను అనమాట, టు గెట్ ద షుగర్ సిరప్. అండ్ వన్స్ థిక్ అయిన తర్వాత చేతికి పట్టి చూసినప్పుడు షుగర్ సిరప్ ఇలా చేతికి స్టిక్ అవ్వాలన్నమాట, దారం లాగా సాగాలి. అప్పుడు షుగర్ సిరప్ రెడీ అయినట్టు. అండ్ షుగర్ సిరప్ రెడీ అయిన తర్వాత స్టవ్ సిమ్ చేసుకుని దాంట్లోనే గ్రేటెడ్ కోకోనట్ యాడ్ చేసుకుంటున్నాను. కాసేపు మిక్స్ చేసుకుని కాస్త థిక్ అయిన తర్వాత కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకోండి. ఇంకాసేపు మిక్స్ చేసుకుని థిక్ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు అండ్ కొంచెం కోకోనట్ కూడా గోల్డెన్ బ్రౌన్ టర్న్ అవుతుందన్నమాట. ఆ టైంలో ఒక 2 to 3 spoons క్యాష్యూ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు క్యాష్యూ ఫ్లేవర్ ఎంత ఇష్టమో దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. అండ్ లాస్ట్లో 1 to 2 spoons ఆఫ్ గీ యాడ్ చేసేసి మిక్స్ చేసుకోవడమే. ఒక ప్లేట్లో గీ గ్రీస్ చేసుకుని రెడీగా పెట్టుకోండి. అండ్ థిక్ అవ్వక ముందే ఈ ప్లేట్కి ట్రాన్స్ఫర్ చేసేసి సెట్ చేసి పెట్టేసుకోండి. కాసేపు కూల్ అయిన తర్వాత ఇలా పీసెస్ కట్ చేసుకుని కొంచెం క్యాష్యూ పౌడర్ని డ్రిజిల్ చేస్తున్నాను, అలా డెకరేషన్ కోసము. నాకైతే స్వీట్స్ కొంచెం కూల్గా తినడం ఇష్టం. సో కాస్త ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. నేనైతే చేయడం అయిపోయింది. ఒక 1/2 an hour పట్టిందనమాట మొత్తం చేయడానికి. అన్నీ రెడీగా పెట్టుకున్నాను ముందే, సో ఈజీ అయిపోయింది. తనైతే ఇంకా వర్క్లో ఉన్నాడు. సో అయిపోయిన తర్వాత లెట్స్ గో అండ్ సర్ప్రైజ్. ఇట్లరా సర్ప్రైజ్కి రెడీనా? చెంకర్లో బిగేసుకున్నావు. సర్ప్రైజ్ అన్నావు కదా, షాక్ అవుతానేమో అని. ఉంది, అట్లే ఉండు, నేను తీసుకొస్తా సర్ప్రైజ్. కళ్ళు మూసుకోవాలా? చేయి కడుక్కొని వస్తా, ఒక 1 minute పడుతుంది. అంతసేపు నేను కళ్ళు మూసుకోవాలా? వచ్చేటప్పుడు చెప్పరా మూసుకుందా? మెడిటేషన్ చేయమంటావా నన్న? వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ లైఫ్? నేను ఇక్కడ ఎందుకున్నా? అసలు ఈ ఎర్త్ ఎందుకు ఫామ్ అయింది? మార్స్లో కూడా మనుషులు ఉంటారా? సరే నేను నీ నోట్లో పెడతాను, గెస్ట్ కాదురా, నోట్లో పెడుతుందిరా. ప్లీజ్ చూసి తింటాను. అప్పుడు సర్ప్రైజ్ ఉండదు. ప్లీజ్ షాక్ అవుతానేమో రా నేను. షాక్ ఏమో, సర్ప్రైజ్ ప్లీజ్. సరే ఓకే. చెప్పరా? కోకోనట్ బర్ఫీ. అమేజింగ్. బాగుందా? సూపరా? బాగా వచ్చిందా? చాలా వచ్చింది. షాక్ అవుతాను అనుకుంటా. సర్ప్రైజ్. వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్.
చాలా నుంచి అడుగుతాను కదా, సరే చేసి పెడదాము. వీడియో ఆన్ చేసినామా ఇప్పుడు రికార్డింగ్కి? చేసే కదా పోయినాము. Hope you all like this video and nachite matram please don't forget to like, share and subscribe to my channel, and until next time, take care you all, bye.